హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేణు. ఈరోజు వీకెండ్ కాబట్టి అసలు పొలాలు ఎలా ఉన్నాయి అంటే ఆల్రెడీ ట్రాక్టర్ పెట్టి దున్నటం అయిపోయింది. ఈ పొలం దగ్గర కాలువ అనేది బాగు చేసామని చెప్పారు, చూడటానికి వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఈ కాలువ ఒక ఎకరం తవ్వటానికి ఒక ఎకరానికి వచ్చి 500 రూపాయలు అయిందంట. అసలు 500 ఎందుకు అవుతుందో కాలువకు అనేది తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ నుండి ఈ పనికి పథకం అంటే ఈ ఉపాధి హామీ పథకం నుండి ఉంది కదా, దాంట్లో చేస్తే ఇలాంటి ఖర్చులు తగ్గిపోతాయి కదా. సరే, ఏదేమైనా ఏంటంటే ఈరోజైతే పొలం చుట్టానికి వచ్చాం. చిన్నగా నైట్ వర్షం పడింది, సో అందుకని అంతా బురదగా ఉంది ఏరియా మొత్తం. కానీ చూడటానికి చూసారా అసలు వెదర్ ఎలా ఉందో. మనకి సిటీకి వెళ్తే ఆఫీసులకి వెళ్ళి హడావుడిలో పొద్దున్నే టైం అయిందా లేదా అని తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ హాస్టల్లో ఫుడ్ కోసమనే త్వరగా వచ్చేస్తూ ఉంటాం. అక్కడుండే ఆ ట్రాఫిక్ సౌండ్, ఆ పొల్యూషన్కి, అక్కడుండే ఆ టార్చర్కి, ఇక్కడ చూడండి చల్లటి గాలి, వెదర్ కానీ వాతావరణం. ఈ వ్యవసాయ రంగాన్ని అనేది 100% నష్టాల్లోనే నడుస్తుంది. దీన్ని కొంచెం గవర్నమెంట్ అనేది ప్రోత్సహించి మంచిగా చేయగలిగితే వ్యవసాయంతో ఎంతో ఇప్పుడంటే మనం జాబులు చేస్తున్నాం. అంతకుముందు తాతలు అప్పటి నుండి అంతా వ్యవసాయం మీద హ్యాపీగా బతికిన వాళ్ళు కదా, వాళ్ళు కుటుంబాలు వాళ్ళ లైఫ్ టైమే బెటర్. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇంకా ఈవెన్ 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న ఈ మెంటల్ టార్చర్ లైఫ్లో 60 ఏళ్ళు వచ్చేటప్పుడు ముసలోళ్ళు అయిపోతున్నారు. సో ఎనీవే, చూడండి మా పొలాలు ఎలా ఉన్నాయో. ఇదంతా మాదే అనుకుంటున్నారా? మాదేం కాదు, మాది 1 ఎకరమే ఉంది ఇక్కడ. దాన్ని చూడడానికని వచ్చాను అనమాట. సో ఇదండి ఈ వీకెండ్కి జస్ట్ అంటే వర్క్ పనులు ఇంకా పొలం పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకో 15 days అలా స్టార్ట్ అవుతాయి. సో అప్పటి నుండి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, అసలు వ్యవసాయం ఎలా చేస్తారు, అసలు వరి పొలానికి ఎంత అవుతాయి. అట్ ద సేమ్ టైం నా వీడియోలో ఏంటంటే తమలపాకు తోటలు అనమాట. ఇది వరి మాగాడి. మెట్ట ఏరియాలో ఏంటంటే తమలపాకు తోటలు అవి కూడా పండిస్తారు, మీకు అవి కూడా చూపిస్తూ ఉంటాను. సో వీలైనంత వరకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని